కరెంటు ఛార్జీల పెంపు సీఎం చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమన్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి సర్కార్ దిగొచ్చి ఛార్జీలు తగ్గించే వరకు ప్రజల తరపున పోరాడతామంటున్న అనంత వెంకట్రామిరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటను ఉధృతం చేసింది. ఇప్పటికీ రైతు సమస్యలపై ఒకవైపున పోరాడుతూనే మరోవైపున కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు పోరుబాటకు పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. 27వ తేదీన శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమాలను చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రోగ్రాంకు సంబంధించి కరెంటు ఛార్జీలపైన ప్రభుత్వం పైన ఏ మేరకు ఒత్తిడి తీసుకొస్తున్న దానిపైన మనతో మాట్లాడేందుకు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ మాజీ శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి గారు ఉన్నారు. ప్రధానంగా ఏం డిమాండ్ చేయబోతున్నారు ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని అనంత వెంకటరామిరెడ్డి గారు? ఒకటి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 7 మాసాలు కూడా పూర్తిగా వస్తుంది. ఎన్నికల సమయంలో అనేకమైన హామీలు ఇచ్చారు. దాంట్లో కూడా కరెంటు ఛార్జీలు తగ్గించి అవసరం వస్తే చేతనైతే తగ్గిస్తామని చెప్పాడు. ఎప్పుడు మాత్రం పెంచమని కూడా చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు కూడా వ్యవహరిస్తూ ఉంది. ఈ విషయంలో కాదు, రైతుల పట్ల విషయాలు కానీ అనేకమైన సమస్యలపైన ఉదికేమో నిత్యావసర సరుకుల ధరలను కూడా విపరీతంగా కూడా పెరిగిపోయినాయి. సామాన్యుని కూడా ఈరోజు బతుకు తెరువు అని తీసుకోవడానికి చాలా కష్టం ఏర్పడుతున్న తరుణంలో ఈరోజు మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడూ లేనంతగా పెద్ద మెజార్టీ ఇచ్చారని చెప్పేసి వారు ఎలా వ్యవహరించినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ భారం వేసుకున్నా కూడా మాకు పూర్తి అధికారాలు ఉన్నాయి, ప్రజలు ఇచ్చారని చెప్పేసి ఈరోజు ఏకపక్షంగా నిర్ణయాలు కూడా తీసుకుంటే ప్రజలపైన భారం వేస్తుంది. కాబట్టి ప్రజల తరపున పోరాటాలు చేయడానికి, మాట్లాడడానికి కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధం చేసి ఈ పోరాట బాట కూడా పట్టింది. ఈ 3 మాసాల కిందటే దాదాపుగా 6,000 కోట్లు, 6,720 కోట్ల రూపాయలు కూడా భారం వేశారు. ఈరోజు మరొక మారు కూడా అంటే జనవరి నుంచి కూడా 9,000 కోట్లకు పైబడి, అంటే మొత్తం 15,420 కోట్లకు పైబడి కూడా ఈరోజు భారం వేస్తున్నారు. చాలా పెనుభారం ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల తరఫున కూడా వెంటనే కూడా తగ్గించడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు అని చెప్పేసి ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా, ప్రజల పక్షమే మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయము, విధానం కూడా. ఈ విషయాలు చాలా మార్లు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పాడు, ప్రజల పక్షమే మనమని చెప్పేసి. అందుకోసమే ప్రజల పక్షాన పోరాడడానికి కూడా మేము తీసుకున్నాం. రేపటి రోజు కూడా కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఒక వినతి పత్రం ఇచ్చేసి అప్పటికి కూడా దిగి రాకపోతే ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున పోరాటం చేసడానికి కూడా సంసిద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా మేము పోతున్నాం. 27వ తేదీన శుక్రవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటను చేపడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపైన దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తూనే ఉంటామని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు పేర్కొంటున్నారు. వీడియోస్తో శ్రీనివాస్ చేతికొచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.